మీకు ఇష్టమైన హీరో ఎవరండి? ప్రభాస్. ప్రభాస్. ఓకే, ప్రభాస్ డైలాగ్ చెప్పాలి, ప్రభాస్ ఫ్యాన్స్ ఇంప్రెస్ అవ్వాలి, పిచ్చి కామెంట్స్ పెట్టొద్దు. పిచ్చి కామెంట్లు కాదు, ప్రభాస్ డైలాగ్ చెప్పినప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ వచ్చి మీ అన్ని ఏం లేదు ఇక కొట్టుకోవడం సులువు అవుతుంది. ఏమైతుంది? మళ్ళీ రిపీట్ సారీ లేదు. ప్రభాస్ మీద డైలాగ్ కొట్టేటప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ అన్ని ఉండరు, అన్ని ఉంకలో ఉండరు, నేను కూడా ఫ్యాన్స్ ఫాలోయింగ్ చెప్పేది ఒకటే. ప్రభాస్ డైలాగ్ కొట్టేటప్పుడు కామెంట్లు కానీ గలీజ్ కామెంట్లు కానీ రారాదు మామా. నువ్వు నా పక్కన ఉన్నంత వరకు నన్ను చంపే మగాడు పుట్టలేడు మామా. ఇంకో డైలాగ్ అల్లూరి సీతారామరాజు అడవిరాముడు దెబ్బ అంటే గిదేరా. అడవిరాముడు డైలాగ్ ఈ మధ్య చిన్న సినిమాలో ఈ మధ్య ఫోన్లు వచ్చినప్పటి నుంచి సినిమా చూసాం బంద్ అయింది కదా. ఇక ఫోన్లోనే యూట్యూబ్ లో ఇంటర్వ్యూలు గవేవే. సినిమాలు అప్పుడంటే మన టాకీస్ ఉండి పోతుంటే చిన్నప్పుడు, ఇప్పుడు బంద్ అయిపోయింది. అంటే నార్మల్ గా మీ పైన ఇట్లా నెగటివ్ కామెంట్స్ పెడతారు కదండి, ఏమనిపిస్తుంది మీకు? ఏంది చాలా గలీజ్ కామెంట్స్ ఉన్నాయి, చూసాను ఓపెన్ చేసి. నేను అంటే అంత వల్గర్ గా నేను చేయలేను కాబట్టి అడుగుతున్నాను. రాదు మీకు చేయడానికి రాదు. బాయ్స్ ఉంటే మొత్తం చిల్లర పల్లె మధ్య కామెంట్ తెలిసే తెలుసు. అంటే మీరు ఎప్పుడు ఫిక్స్ అయిపోయారా చిల్లర ఇంటర్వ్యూలే చేయాలని? ఇంటర్వ్యూస్ చేయరా? బాయ్స్ ఉంటే అట్లా వస్తేనంటే నేనే చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నా, నీ వీడియోలు ఇది వరకు వస్తున్నాయి అంటే నేను ఆప్షన్ కట్ చేసిన. మీ ముందర డైలాగ్ కొడితే ఆ వీడియో వైరల్ అవుతుందా? వైరల్ అవుతుంది. ఏంది లేడీస్ పెట్టుకొని కూడా ఇది డైలాగ్ ఇది కొట్టే ఆ బ్యాడ్ నేమ్ నాకు రాదు, నీకు కూడా రాదు. అర్థమైందా? అది ఇప్పుడు నీకు ఆల్రెడీ తెలుసు. నువ్వు కామెంట్ నా ప్రొఫైల్ మొత్తం చూడు ఇన్స్టాలో వీడియో కూడా అవే మాట ఉంది. ఎందుకేమనిపిస్తుంది నాకా? మరి నాకెందుకేమనిపిస్తుంది? నేను ఏమనిపిస్తుంది? నేను బంద్ చేసుకోవాలన్నా బంద్ చేయాలని నేనేమి ఎంత ముందర ఆలోచన చేయలేదు. ఆ వీడియోలు కామెంట్లు చూసుకుంటా నేను కూడా వాడు ఇచ్చేటోడుకు మైక్ పెట్టి నేను కూడా తిట్టినాం. ఓకే, ఇప్పుడు ప్రతి దానికి యూషేకర్ వీడియో ఇంతవరకే వస్తున్నాయి, ఇంతవరకు ఇదే కామెంట్ మళ్ళా పెడతారు. కాదక ఇంతకు ముందుకు ఇద్దరు వచ్చిండ్రు అన్న వాళ్ళు, వాళ్ళ పేరు మెన్షన్ చేయను, మీకు తెలుసు వాళ్ళు. అయితే ఆ అన్న వాళ్ళు వచ్చి తీసుకుపోయినాకనే ఈ గలీజ్ కామెంట్లని చాలా ఎక్కువైంది. అంత ముందుకి ఇట్లా లేవు. ఇక పాప ఈ ఆ అన్న వాళ్ళు రెచ్చగొట్టి ఇక వాళ్ళకి వీళ్ళకు ఎప్పటి నుంచో ఫ్రెండ్స్. ఇక ఆ వీడియో వచ్చినాక చాలా తిట్టినాయి నేను అన్న వాళ్ళని కూడా. అసలు వచ్చి మీరు ఇంకెప్పుడన్నా మా ఇంటికి వద్దురు అప్పుడు చెప్తా మీ సంగతి అని చెప్పిన నేను. వాళ్ళు ఫోన్ చేసి కూడా కట్ చేసి పడేస్తాను. నీ ఫోన్ చేయక ఎందుకు చేస్తాను డైరెక్ట్ చెప్పేస్తాను నేను ఆ అన్న వాళ్ళకి. ఉన్నా ఎందుకు ఉన్నా హోమ్ టూర్ లో ఇద్దరం ఉన్నాము. చేయలేదు అక్క, నాతో చేసినంటేనా ఇంకా ముందు కాదు, ముందు తన్నినాకనే మాట్లాడతా ఎవరినైనా సరే. కానీ ఆ యూట్యూబ్ లా అమ్మ అని అంటారు చూడు, అమ్మ ఏం చేసిండు ఇప్పుడు కొట్లాడుకుంటాడంటే ఈయన కొట్లాడు, ఇద్దరు కొట్లాడు ఫ్రెండ్స్ అనుకో, ఏమన్నా వచ్చింది వీళ్ళు కొట్లాడుకో, వాళ్ళ అక్క చెల్లి అమ్మ నాన్న వాళ్ళని మెన్షన్ చేయడం ఏంటి? అందుకే ఫస్ట్ ఈయన నుంచే నేను అన్నా. తిట్టిండు 2 అది ఎట్లా వచ్చింది? అది అడిగితే కరెక్ట్. అది ఎట్లా వచ్చింది? ఫస్ట్ లీకేజ్ చేసింది ఎవరు? మరి దానికి నేనేం చేయాలి? మళ్ళీ రెస్పాన్స్ కావాలా లేదా? మరి నాది వాళ్ళు తప్పు లేకుంటే నేను కూడా తప్పు చేయను. ఫస్ట్ గెలికింది వాళ్ళు, మరి చేస్తారు. ఎందుకు చేయరు? ఇప్పుడు గెలికింది. ఇప్పుడు కాదు ఆయన అన్నాడంటే ఈయన అన్నాడు అనుకో, ఈయనని తప్పు పడతా ఆయనని తప్పు పడతా. కానీ నేను ఆయన నాకు మీన పెట్టుకొని ఈయన కింద పెట్టడం అంటే ఇంపాసిబుల్. అట్లా చెయ్యను. ఎవరిది చెడు ఉంటే ఎవరిది తప్పు ఉంటే వాళ్ళదే తప్పు అని చెప్తా, కానీ అలా చెయ్యను. ఇంతకుముందు కూడా ఒక ఇంటర్వ్యూలో అదే వచ్చి తీసుకున్న హోమ్ డెడ్ దాంట్లో ఆయన ఉన్నాడు. ఫోన్ చేసి బూతులు తిట్టిపిస్తుంటే నువ్వు ఇంకోసారి కానీ ఫోన్ చేసినా అనుకో మంచిగా ఉండదని చెప్పి ఆ వీడియో వచ్చినప్పటికెళ్ళే ఆ వీడియో తీసుకుపోయినాకనే మనం నిజాయితీ మాట్లాడితే కానీ ఎప్పుడైనా నేను ఎవరన్నా నాకు ఏలి పెట్టి మాట్లాడితే మనం చెప్పినాం కాబట్టి వేరేలోకి మేము డైరెక్ట్ చెప్పడం రాలేదు. ఎందుకంటే నాతో ఉన్న మైండ్ వానికి కూడా రావాలి. ప్రతి వీడియోలో అదే చెప్తాను.
నా ఎంత ఎందుకు పట్టినరా నీకు మైండ్ నెత్తిలా పిండా ఉండదా చేసుకోవడానికి చెప్పిన చాలా. ఇప్పుడు అలా మిమ్మల్ని వాడుకొని మీతో బూతులు తిట్టించి వాళ్ళ ఫేమస్, వాళ్ళ వ్యూవర్షిప్, వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా చూసుకుంటున్నారు కదా. అంతే చాలా దీంట్లో అంతవరకే కదా. అది మీకు ఎక్సెప్టెడ్ అయినా అంటే వాళ్ళు మీ ఫేమ్ తోటి వాళ్ళు ఫేమ్ అవుతున్నారు. ఆల్రెడీ నాకు తెలుసు కదా ఫేమ్ అయింది. ఇప్పుడు మీకు కూడా అంతే. ఇప్పుడు మీరు వీడియో తీసుకోవచ్చు, మీరు కూడా నడవాలనే కదా. బూతులు తిట్టమనట్లే కదా. బూతుల పక్కకి పెట్టండి సమస్య. బూతులు బూతులదే అంటాను. ఇప్పుడు మీరు బూతులు మాట్లాడండి, నేను చెప్తా సమాధానం. అది నేను చెప్పేది అదే. వాళ్ళు బూతులు చూస్తే వాళ్ళ ఛానల్ ఏం కావాలనేది కాదు. ఏదో ఒక రోజు పోతుంది. యువశేఖర్ పుణ్యం చేసిందామంటే అది అప్పుడే నిలబడదు, వెళ్ళిపోతుంది. ఎప్పుడో ఒకటి దేవుడు కూర్చుంటాడు. ఇప్పుడు డేంజర్ రాజు గారిని ఊషిబాయ్ ట్రైనింగ్ సతీష్ అన్న తెలుసా, సంతోష్ అన్న. యువశేఖర్ వయసులో పెద్దోడు, అట్లా మాట్లాడేది అవసరం. మాట్లాడి ఇంటర్వ్యూ ఎట్లా పెట్టిండు క్లాసు. మరి ఆయనకి ఏం సమాధానం చెప్తారు చెప్పుకోండి అన్నాడు. మరి చెప్పి వచ్చి ఎవరు ఆడ సతీష్ అన్న అడిగినప్పుడు నాకు వచ్చి సమాధానం చెప్పియా, చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? ఆన్సర్ లేదు కదా. ఆన్సర్ నేను ఉన్నా, అది నా వద్దు. అది ఏందా నీకు ఎట్లా కనిపించిందంటే నేను అడుగుతుంది. సతీష్ అన్ననే ఆయన కన్నా నేనే చిన్న యువశేఖర్కి మర్యాద ఇచ్చేది తెలియదు. అంటే వాడు బూతులు మాట్లాడుతున్నాడు అది అంటే నేను ఎప్పుడు బూతులు మాట్లాడినా? వాళ్ళు మాట్లాడింది. ఇప్పుడు బూతులు మాట్లాడింది వాయే, నా పేరు చెప్పుకుంది ఫేమస్ చేసింది వాయే, యువశేఖర్కి కామెంట్లు పెట్టేవి వాయే. ఇవి పట్టించుకో ఎవరు. ఇప్పుడు నేనే తిరుగుతున్నాడా అని ముందర తిన్నారా తెలుసా? నేను ఎందుకు తిరుగుతున్నాను వాళ్ళకి అర్థం కావాలి, నేను ఎందుకు వీడియో చేస్తున్నా వాళ్ళకు కూడా అర్థం కావాలి. ఇప్పుడు నేను కావాలని తిట్టానంటే నాకు ఏం రాదు. నన్ను ఇవ్వడన్నా ఏళ్ళు పెట్టి నేను అంటేనే మనం రెస్పాన్స్ అవుతాం. ఇది కాదు రా, నీకు మైండ్ ఉన్నది, నెత్తిలా పెండ పెట్టుకున్నావా వీడియో చేసి చక్కగా అంటని చెప్తాం. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.